అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కర్గోరుమిల్లి అనే గ్రామంలో ఉన్నాము. సంక్రాంతి స్పెషల్ గా ఏంటంటే ఈ రోజు కనుమ రోజున ఈ గ్రామంలో ప్రబల తీర్థం అయితే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఈ తీర్థాన్ని అయితే వీక్షిస్తారు. నేను కూడా ఇదే మొదటిసారి, మీ అందరితో పాటు నేను కూడా చూస్తానండి. చూసారండి, చాలా క్రౌడ్ ఉంది. తీర్థం అయితే చాలా బాగుంది. ఇదే మొదటిసారి నేను కూడా మీతో పాటు చూసాను. ఎవ్రీ ఇయర్ వస్తారా ప్రబల తీర్థం? వస్తామండి. ఏంటంటే స్పెషల్ ఏంటి ఇక్కడ అసలు? అంటే అన్ని చోట్ల అన్ని ప్రభలు కలిపి ఒక దుఃఖంకే తీసుకురావడం, అవన్నీ ఒకసారి మొత్తం అందరూ దర్శనం చేసుకోవడం, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరూ చూసిన తర్వాత ఒక ప్రభ వెళ్తుంది. అందులో పోటాపోటీగా తయారు చేస్తారు ప్రభలన్నీ. ఎవరిది పెద్దగా ఉంటది, ఎవరు ఎలా చేశారు అన్న దాని మీద ఉంటుంది. లాస్ట్ లో ఇంకెక్కడ తీసుకెళ్తారు? ఇవన్నీ మళ్ళీ ఏ గుడికి ఏ ఊరు, ఇప్పుడు పెనుమంచి ఉందనుకో పెనుమంచి శివాలయానికి, వల్లూరు శివాలయానికి, కందరవెల్లి, కరిగోరుమిల్లి, అలా ప్రభలన్నీ ఎక్కడ తయారు చేస్తారు అసలు? అక్కడే గుడి దగ్గరే, ఎవరి గుడి దగ్గర తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎవరి శివాలయం టెంపుల్లో వాళ్ళు. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక 3 months ముందు నుంచి స్టార్ట్ చేస్తారండి. ఎలా అనిపిస్తుందండి ఇలాంటి మంచి జాతర? బాగా అనిపిస్తుంది. అందరూ ఒకేసారి రియల్ ఒకటి అవుతారు కదా. అవును, ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఫస్ట్ టైం. ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. థ్యాంక్ యూ. మనతో ఎవరు అమ్మగారు ఉన్నారండి. అసలు ప్రబల తీర్థం ఈ ఆచారం ఏంటి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ ప్రబల తీర్థం అంటే ఏంటంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? ఓం నమ శివాయ. మన హిందూ సనాతన ధర్మంలో ప్రత్యేకించి ఈ సంక్రాంతి నెలలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తారీఖు నుంచి ప్రతిరోజు స్వామివారికి కృష్ణాలయాల్లో ఎక్కువ ధనుర్మాసం చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం అయిపోయిన తర్వాత భోగి పండుగ అయిన తర్వాత పెద్ద పండుగ అనగానే పెద్దల పండుగ. ఈ పెద్దల పండుగల్లో మొన్నటి కనుమ. ఈ కనుమ అనేసరికి శివాలయాల్లో ఉన్న పరమేశ్వరుడు అందరూ కూడా ఒక చోటకి వచ్చి ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా దర్శనమిస్తే భాగ్యాన్ని కలగజేసేదే ఈ ప్రబలోత్సవం. ఈ గ్రామంలో 4 గ్రామాలకు సంబంధించింది ఇది. ఒకటి కందరవెల్లి, కరుగోరుమిల్లి, వల్లూరు, పెనుమంచిలి గ్రామాలకు సంబంధించింది ఈ ఉమ్మడి స్థలం. ఈ ఉమ్మడి స్థలం ఇది ఈ 4 గ్రామాలకు సంబంధించిన ఉమ్మడి స్థలం. ఈ ఉమ్మడి స్థలంలో తరతరాలుగా, అంటే ఉదాహరణకి ఇది కందరవెల్లి. ఈ కందరవెల్లి ప్రభ అయితే కనుక మనకి దాని మీద అష్టలక్ష్మిలతో కూడుకున్న శిఖరం ఉంటుంది ప్రభ పైన. అది సుమారుగా 1804వ సంవత్సరంలో తయారు చేసి పెట్టారు. ఇదైతే కరుగోరుమిల్లి. కాబట్టి అది పూర్వం పోయింది, తర్వాత చేయించలేదు. అలాగే అది ఆ శిఖరం వల్లూరు. పెనుమంచులు వెళ్ళిపోయింది, కోడూరు ప్రభ వెళ్ళిపోయి చీకటి ఓడిపోతుందని ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకి ఈ స్వామివారు
కోడేరు కర్ణేశ్వర స్వామి, కంద్రవెల్లి మల్లేశ్వర స్వామి, పెనుమంజలి సోమేశ్వర స్వామి, కరుగోరమిల్లి కుమారస్వామి, ఒల్లూరు పుష్పేశ్వర స్వామి. ఈ 5 స్వాములు కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని కటాయిస్తారు. అందుకోసం ఈ ఒక్క రోజు నేను ఈ తీర్థం జరిగేదే 3 గంటల సేపు, మధ్యాహ్నం కూడా 2 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తుంది అన్నమాట. ఉదాహరణ ఒకటే, 1804వ సంవత్సరంలో తయారు చేసిన శిఖరం అది, దాని మీద పేరు కూడా ఉంటుంది. ఎవరో పూర్వం చేంజ్ పెట్టారన్నమాట. అది ఈ ప్రబలోత్సవం ఇక్కడ సనాతన హిందూ ధర్మానికి మన శంఖారావం ఎలా జరిగిందో ఆ టైప్ లో జనం భక్తులందరూ వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రభలన్నీ ఏ ఊర్లో వాళ్ళు అక్కడెక్కడ తయారు చేసుకుంటారు? అవును, ఏ గ్రామంలో ఆ గ్రామంలో తయారు చేసుకుని స్వామివారిని ఆ ప్రభ మీద అలంకారం చేసి, స్వామివారిని ప్రభను అలంకారం చేసి, స్వామివారిని ఆశీలన చేసి ఆ గ్రామంలో తిరిగి అప్పుడు ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూనే వస్తారు. ఆ చేలు లేవు, ఏమి ఉండవు. ఇంకా చేలుని కూడా నడుచుకుంటూ వచ్చేస్తారు మోసుకుని. చాలా ఉత్సాహంగా వస్తారన్నమాట. ఆ వచ్చే ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది అన్నమాట, ఎంత చెరువు లోతుగా ఉంది, లేకపోతే చేను పాడు చేయకూడదు. ఆ చేలు దిగమని కూడా చెప్తారు అన్నమాట. ఇక్కడ ఆ చేలో దిగితే ఆ చేను బాగా పడుతుందని చెప్పేసి నమ్మకంతో ఆ విధంగా వస్తూ ఉంటారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏ గ్రామానికి ఆ గ్రామం వెళ్ళిపోయి ఈ కనుమ అన్నదానికి స్వామివారికి ప్రత్యేకంగా కనుమ పూజ చేస్తారు సాయంకాలం. అంటే పొలిమేర దాటి వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రభలన్నిటికీ స్వామివారికి పాదాభిషేకం చేసి అప్పుడు కానీ లోపలికి మనం ఎక్కడికైనా వెళ్తే పాదాలు కడుక్కుని కాళ్ళు కడుక్కుని అలాగే ఎత్తుకెళ్తాము. అలాగే స్వామివారిని కూర్చోబెట్టి, అంటే పాదుకులు మనకి శిరస్సు మీద పెట్టి ఆ పాదుకులతోటి అభిషేకం చేసి పాదుకులకి అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ ఉదకాన్ని వాళ్ళకి శిరస్సు మీద వేసి ధూళి పాదధూళి పోతుందని ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ కూడా ఇంత పెద్ద జాతర జరుగుతుందని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. సుమారు నేను చెప్పినట్టుగా 1804వ సంవత్సరం నుంచి, అంటే 1804వ సంవత్సరం అంతకు ముందు నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతోందని. ఇదివరకు అయితే చిన్నదనంలో అయితే కనుక ప్రభ తీసుకురావాలి అంటే దీని మీద 3 రెట్లు ఎక్కువ ఉండేది అన్నమాట. తయారు చేయడానికి 4 ఆళ్ళని తయారు చేసేవారు. ఇటు ఒల్లూరు నుంచి వస్తుంది, ఈ పక్క నుంచి ఆ చేలన్నీ ఆ చేతిలోంచే వస్తుంది మాట. లాగా కింద దగ్గర చేలోంచి దిగి రావడం. పెనుమించలి ఈ చేలోంచి వస్తుంది. కంద్రవెల్లి అక్కడ చెరువులో ఉన్న చేలో నా చేలోంచి వస్తుంది. కరుగోరమిల్లి ప్రభ అక్కడ చేలో దిగి ఈ కాలువ దిగి పగెత్తారు. అంతా కింద దిగి మనం ఎలా వస్తున్నాము బాడైపోతాయి అన్న ఏమి ఉండదు అన్నమాట. అంత ఉత్సాహంతో తీసుకొస్తాం. ఉంది ఫస్ట్ కొండ కంద్రవెల్లి ప్రభ రావాలి, తర్వాత ఒల్లూరు ప్రభ రావాలి. కంద్రవెల్లి ప్రభ ఫస్ట్ కొండ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒల్లూరు ప్రభ రావాలి, తర్వాత పెనుమంజలి ప్రభ రావాలి, తర్వాత కరుగోరమిల్లి ప్రభ. అది నమస్తే అమ్మా. మీది ఏ ఊరండి? మాది నరసాపురం అమ్మా. నా పేరు ఎన్వి సత్యనారాయణ. నేను అక్కడ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క కనుమ సందర్భంగా ఈ తీర్థానికి చాలా కాలం, ఒక 20-25 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా రావడం, ఈ ఉత్సవంలో పాల్గొనడం, ఈ ప్రభల ఈ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే గ్రామాల నుంచి రావడం, ఈ 5-6 గ్రామాల నుంచి ప్రభల్ని ఇక్కడ తీర్థంలో పెట్టి తర్వాత సాయంత్రం వారి ఊరు తీసుకెళ్లి అక్కడ మళ్ళా వారి ఊరు వెళ్ళిన తర్వాత వారు అక్కడ మళ్ళీ పలకలో పెట్టి ఊరేగింపుగా ఆ గ్రామం అంతా ఆ స్వామివారితోటి సేవ చేయడం, అదేవిధంగా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఇది చాలా చక్కని కార్యక్రమం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మధ్యన ఎంతో ఆహ్లాదకరంగా ఈ తీర్థం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎక్కడ తీర్థంలో జనాల దగ్గర ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా ఇదే స్థాయిలో జనాలు ఉంటారు. చాలా ప్రాశస్త్యం చెందిన తీర్థం ఇది. చాలా కాలం నుంచి ఈ తీర్థం జరుగుతున్నట్టుగా మన పూర్వీకులు కూడా చెప్పారు. మేము కూడా అదే విధమైన వరవడు కొనసాగిస్తూ క్రమం తప్పకుండా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటాం. ఈ పాల్గొన్నది మేము ఎంతో ఆనందపడతాం. మేము ఎంతో నరసాపురం చేయగానే ఎంతో ఒక 30 కిలోమీటర్ దూరమైన ఖచ్చితంగా రావాలనేటువంటి ప్రయత్నం తోటి మేము ఉంటాం. ఖచ్చితంగా అన్నిటికీ వచ్చినందుకు ఆ రకమైనటువంటి ఆనందం మాకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా నమస్కారం. మాది వచ్చేసి మట్టపతివారి పాలెం అండి. మేము మట్టపతివారి పాలెం వాస్తవ్యం, కానీ మేము స్థిరపడింది హైదరాబాద్ లో. కొన్ని ఏళ్ళుగా మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాం. కానీ ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా వస్తాం.
ప్రబల తీర్థం అన్నది మా ఫేవరెట్ ఈవెంట్ అన్నమాట లాస్ట్ డే. సో దీంతో పూర్తి చేసుకుని చాలా సంతోషంగా అందరం మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం. ఈ 3 రోజులు కూడా చాలా హడావిడిగా కోలాహలంగా అందరూ కుటుంబ సభ్యులు అందరూ వస్తాం. తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ ఈ సంక్రాంతికి అయితే ఊరు వచ్చేస్తాం ఎక్కడున్నా సరే. సో ఈ 3 రోజులు చాలా బాగా జరుపుకుని లాస్ట్ రోజు ఈ ప్రబల తీర్థం కూడా చూసుకుని చాలా మంచిగా అందరినీ దర్శించుకుని అన్ని దేవుళ్ళని దర్శించుకుని వెళ్తాం. అది మాకు చాలా సంతోషం ఇస్తుంది. ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకోవాలని అండ్ ఇలాగే ఎప్పుడు జరగాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మనతో విజయవాడ సిఏ గారు ఉన్నారండి. ఆయన అడిగి ఈ ప్రబల తీర్థానికి ఇదే మొదటిసారి రావటమా ఏంటని తెలుసుకున్నాం. నేను మొదటిసారి వచ్చానండి. ఇక్కడ మొత్తం రూరల్ గ్యాదరింగ్ పబ్లిక్ చాలా మంది వచ్చారు. ఇది నాకు ఫస్ట్ టైము ప్రబల తీర్థం అని చెప్పేసి మా బావగారు చెప్తే ఇన్వైట్ చేస్తూ వచ్చాను. చూడడానికి చాలా బాగుంది. పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా హ్యాపీగా చూసుకుని వెళ్తున్నారు. ఇది డివోషనల్ గా బాగుంది. రూరల్ కాబట్టి మన సిటీలో మేము చూసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ. ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి సార్ మీకు? సంక్రాంతి సంబరాలు మొత్తం మన హైదరాబాద్ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బాగా అందరూ వచ్చి ఎంజాయ్ చేశారు. కోడి పందాలు కానీ మిగతా గుండాట్లు కానీ అన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు, ఆడారు. సో అయిపోతుంది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
చూసారు కదండి, కరుగొర్మిల్లో జరిగే 5 ఊర్లకు సంబంధించిన ప్రబల తీర్థాన్ని. చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, మన సంస్కృతి సాంప్రదాయాలను మీరు ప్రోత్సహించాలి అనుకుంటే కనుక ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయండి. మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చిన్నప్పుడు ఈ తీర్థంలో ఎలా ఎంజాయ్ చేసేవారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.